గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు నిన్న బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా టైం టేబుల్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది మన బిఆర్ అంబేద్కర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చూడండి, ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఐసి, బిఎల్ఐఎస్సి, ఎంబీఏ, ఎంఏ జర్నలిజం, ఎంసీ సెమిస్టర్ ఫస్ట్, థర్డ్ అండ్ డిప్లొమా ప్రోగ్రామ్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చదువుకోండి మొత్తం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేటు 25 మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 13th ఏప్రిల్ వితౌట్ ఏ ఫీ, అంటే లేట్ ఫీ కాకుండా. ఒకవేళ లేట్ ఫీ 500 తోటి అయితే 18th ఏప్రిల్కి లాస్ట్ డేటు. ఇక్కడ చూడండి, పీజీ సెమిస్టర్ 1 ఈ పీరియడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం టేబుల్, అది ఇంకా క్లియర్గా చూపిస్తాను, కింద ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ పీజీకి సంబంధించింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఉస్మానియా, చర్లపల్లి అండ్ జూబ్లీ హిల్స్లో. మొత్తం ఇది మన బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్కి సంబంధించిన ఎగ్జామ్ ఇక్కడ పెడతారండి. ఇక్కడ చూడండి, ఇది క్లియర్ టైం టేబుల్, ఇది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఎకనామిక్స్ 8, 9, 10 లెవెల్, హిస్టరీ ఫస్ట్ ఇయర్ 4 సబ్జెక్ట్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, హిందీ, ఉర్దూ, ఎంకామ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మాస్టరీ. చూడండి, ఇవి మనకు డిఫరెంట్ ఇది బిఎల్ఐఎస్సి వారికి సంబంధించింది. చూడండి, కోర్సు ఈ డిప్లొమాకి సంబంధించిన మిగతా కోర్సులన్నీ టైం టేబుల్ అండి, ఇది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోండి. నెక్స్ట్ నేను ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు ఎలా కట్టాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా గూగుల్ క్రోమ్లో బిఆర్ఏఓ అని టైప్ చేయండి. అప్పుడు మనకు ఫస్ట్ ఈ లింక్ వస్తుంది, ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు చూపిస్తుంది కదా, ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఐఎస్సి, ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ సంబంధించింది. ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఇందాక నేను మీకు చూపించాను పీడిఎఫ్, ఇక్కడ క్లిక్ హియర్ అని కొడితే ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ బీఈడీ, ఎంబీఏ, పీజీకి సంబంధించింది అన్ని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయొచ్చండి. ఇక్కడ ఉంది కదా, పీజీ ఫస్ట్ ఇయర్కి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ సంబంధించి క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఆన్లైన్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ చదవండి, వెరిఫై చేసుకోండి. ఐ అగ్రీ. నెక్స్ట్ ఇక్కడ మనకు మన అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 8 డిజిట్స్ కొట్టాలండి. టైప్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ గేట్ ఎగ్జామినేషన్ సెమిస్టర్ అని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెమిస్టర్ 1 ఉంది కదా, సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే ఇక మన డీటెయిల్స్, ఎంఏ కోర్స్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఏమైనా అప్డేట్ చేయాలంటే చేయొచ్చండి. ఇట్లా మనం క్లియర్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు సంబంధించిన పేపర్ కోడ్ 10901, పేపర్ నేమ్ ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి ఎంఏ ఇంగ్లీష్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కనబడతాయి. ఇక్కడ మనం ఏమేమి అప్లై చేయొచ్చు అంటే ఇట్లా అన్నీ, ఒక సప్లీ ఉంటే సప్లీ వస్తాయి, రెగ్యులర్ అయితే అన్నీ వస్తాయి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ నెంబర్ ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి పేమెంట్ చేయడానికి. చూడండి, ఇక మనకు పీజీ అడ్మిషన్ నెంబర్. ఇక్కడ చూడండి, మనకు ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 8th మే, సెకండ్ 9th మే, థర్డ్ వచ్చేసి 10th మే, 4th వచ్చేసి 11th మే. టైమింగ్స్ 2 to 5.
ఇప్పుడు పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇక్కడ మనకు మన టైం టేబుల్ చూసారా, కింద మనకు ఎగ్జామినేషన్ సెంటర్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి డిస్ప్లే హాల్ టికెట్లో మనకు ప్రొవైడ్ చేస్తారు. మన టోటల్ 800 కట్టాలి. పేపర్కి 200, 4 పేపర్స్ కాబట్టి 800. ఇక్కడ చూసాక టీ అంటే థియరీ, పి అంటే ప్రాక్టికల్. ఇక్కడ మొత్తం టీ ఉంది కాబట్టి థియరీ ఎగ్జామ్స్. ప్రాక్టికల్ అంటే కొన్ని కోర్సెస్కి ప్రాక్టికల్ ఉంటాయి, దానికి సపరేట్ ఫీ పే చేయాలి. ఇక్కడ చూసి ప్రింట్ అప్లికేషన్ అంటే ప్రింట్ వస్తుంది. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో డైరెక్ట్ పేమెంట్ పేజ్ వస్తుంది. సో టోటల్ 800. ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డు, యూపీఐ అంటే యూపీఐ. నేను యూపీఐ పేమెంట్ అంటే ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ ఉంది కదా, పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసినాక నేను మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను పేమెంట్ చేసేసాను. పేమెంట్ చేసాక మనకి ఇలా రిసిప్ట్ వస్తుంది. మన డీటెయిల్స్, ఫోటో, మన ఎగ్జామ్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి. ఫీ పేమెంట్, ఫీ టైప్ ఎస్బీఐ. ఇప్పుడు నేను చేశాను కదా, ఇప్పుడు చేసిన టైమింగ్స్, డేటు, ఎంత పే చేశారు, ఇదన్నీ వస్తుంది ఫ్రెండ్స్. అలా అక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రిసిప్ట్, ఈ పేమెంట్ రిసిప్ట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మన ఛానల్ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.